జూన్ 3, 4, 5 తారీఖులలో వృశ్చిక రాశివారు ఒక స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆ స్త్రీ మిమ్మల్ని నిండా ముంచుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆ స్త్రీ ఎవరు, మిమ్మల్ని ఎందుకు నిండా ముంచుతుంది, అసలు నిజంగా అందరూ ఇలానే ఉంటారా, మరి కొందరే ఇలా ఉంటారా, అసలు ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి. ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మీ జీవితంలో కూడా మీరు కొంతమంది వ్యక్తులతో ఉన్నప్పుడు, మీ స్నేహితులతో కానీ లేదా ఎవరైనా ఒక స్త్రీతో అంటే ఒక రిలేషన్లో కానీ ఉన్నప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ వ్యక్తులు ఎలాంటి వారు ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారం అయితే మీకు వస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు కొన్ని విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మీరు సంతోషాల కన్నా బాధలను, కష్టాలను ఎక్కువగా అనుభవించినటువంటి వ్యక్తులు. మీరు పడినటువంటి అవమానాలు, బాధలు ఇవన్నీ కూడా మీకు ఒక అనుభవాలు అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో అనుభవాలను దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో అవమానాలు, ఎన్నో అనుభవాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో చూసి ఉంటారు. వయస్సు తక్కువే కానీ అనుభవాలు చాలా ఎక్కువ. మీ జీవితం అంటే మీకు అంత చిన్న చూపు కాదు. మీ జీవితం అంటే మీకొక గెలుపు. ఒక జీవితంలో ఓదార్పు అనేది చాలా అవసరం. ఎందుకంటే జీవితం అన్నప్పుడు సుఖాల కన్నా కష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందులోనూ గ్రహాలు వీటి యొక్క గ్రహ బాధల వల్ల కొన్ని సమస్యలు కొంతమందికి ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. ఇలాంటి గ్రహాలు లేదా ఈ గ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు విముక్తిని పొంది మీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండి సకల సౌభాగ్యాలు అలానే మీ జీవితంలో సంతోషాలు ఎక్కువగా ఉండాలి అంటే మీరు కొన్ని మంచి పనులు చేస్తూ ఉండాలన్నమాట. మీ మాట తీరు కాస్త కటువుగా ఉంటుంది. అంటే ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడిస్తూ ఉంటారన్నమాట. ఏదైనా మాట్లాడే ముందు వీరు ఫీల్ అవుతున్నారా లేదా, అలానే ఈ మాట ఇప్పుడు మాట్లాడొచ్చా లేదా అనేది కాకుండా మీరేమనుకుంటారంటే మేము చెప్పేది రైట్ కదా, ఇందులో కల్పితాలు ఏవీ లేవు కదా, అలాంటప్పుడు ఉన్నది ఉన్నట్లు మొహం పైన చెప్పడంలో తప్పేముంది అని మీరు అనుకుంటారు. అంతే తప్ప మరి ఇలా చెబితే వారి మొహం పైన చెప్పేస్తే వారేమైనా బాధపడతారేమో, వారి బాధకి మేమేమైనా కారణమై అవుతామేమో అనేటటువంటిది మీరు ఆలోచించరన్నమాట. ఇక అలా మీరు కటువుగా అయినా సరే మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మీరు చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారన్నమాట. చీమకి కూడా హాని చేయనటువంటి మనస్సు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులది. ఒకసారి వీరిని ఎవరైనా నమ్మితే గనక ఆ నమ్మకాన్ని నిరంతరం అలానే కాపాడుకుంటారు. ఇక వీరిపై వీరికి కూడా ఎక్కువ నమ్మకం. ఎందుకు అంటే ఖచ్చితంగా నాతో ఒక వ్యక్తి స్నేహం చేయాలి అంటే వారికి అదృష్టం కలిగి ఉండాలి, అలాంటి వ్యక్తులే నాతో స్నేహం చేస్తారు అనేటటువంటిది వీరికి కూడా అర్థమైపోతుంది. వీరి ప్రవర్తన అంత సున్నితంగా ఉంటుంది. అలానే వీరు ఎవరికి ఏ హాని చేయరు, తెలిసి ఏ తప్పు చేయరు. ఒకవేళ ఏదైనా తప్పు పొరపాటును చేయవలసి వచ్చినా ఆ తప్పుకి ఖచ్చితంగా కూడా మేమే బాధ్యులం,
తప్పు చేశాం, పొరపాటైపోయింది అని ఒప్పేసుకునే ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. వీరు భయపడరు. వీరు సహజంగా అయితే అసలు ఎవరికి దేనికి కూడా భయపడరు. ఒకవేళ ఎవరైనా భయపడినా సరే వారికి ధైర్యం చెబుతారే తప్ప వీరు మాత్రం భయపడరన్నమాట. వీరు ఎంతో మంచి వ్యక్తులు, సున్నితమైన మనస్సుని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో సున్నితత్వాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. వీరికి గ్రహాలు అన్నీ కూడా ఎంతో అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఇదివరకు వీరి జీవితంలో ఎన్నో అంటే నిద్రలేని రాత్రులు, ఒంటరిగా ఏడ్చినటువంటి రోజులు, నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేయటం, రక్త సంబంధీకులే నిందలు మోపటం, రక్త సంబంధీకులతోనే మనశ్శాంతి లేకపోవటం, అలానే వీరికి ఎప్పుడు అండగా తోడుగా ఉంటారు అని ఎంతో నమ్మిన వ్యక్తులే, పక్కనున్న వ్యక్తులే వీరిని వెన్నుపోటు పొడవటం, అలానే వీరికి సహాయం చేయకుండా వీరిపైన కాస్త జాలి దయ కూడా లేకుండా ఇతరులకి సపోర్టెడ్గా ఉండటం. ఇక ఒక్కసారిగా వీరికి ఏమైనా అనిపిస్తుంది అంటే ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని ఒకవైపు, అందరూ ఒకవైపు, ఈ ప్రపంచంలో నాకంటూ అసలు ఎవరూ లేరు, నేను ఒంటరి అనే ఫీలింగ్ కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. చుట్టూ 100 మంది ఉన్నా సహాయం చేసేవారు, ఆపదలో ఆదుకునేవారు, సంతోషంగా చూసుకునేవారు కనీసం ఒక్కరంటే ఒకరు కూడా లేరు అనే బాధ వీరిని చాలా మెలిపెడుతుంది. మరి ఇలా అందరికీ జరుగుతుందా అంటే అందరికీ జరగదు, కొందరికి మాత్రమే జరుగుతుంది. కొందరు మాత్రం చాలా సంతోషంగా సరదాగా గడిచిపోవటం, కలివిడిగా మాట్లాడటం, తమ జీవిత భాగస్వామి వారికి బంగారంలా చూసుకోవటం, అలానే వారికి గిఫ్ట్స్ అంటే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వటం, సంతోషంగా చూసుకోవటం, బయటికి తీసుకెళ్ళటం, వారు ఏది అడిగినా కాదు అనకుండా కొని ఇవ్వటం, వారి యొక్క చిన్న చిన్న ఆనందాలను కూడా తీర్చటం, ఇలా కూడా చూసేవారు, అలానే ఇలా కూడా చూసుకునేవారు చాలామంది ఉన్నారన్నమాట. ఇక ఒక్కొక్కరి గ్రహాలను బట్టి, వారు చేసుకున్న పాప కర్మాలను బట్టి వారి జీవితంలో సంతోషం మరియు సుఖం అనేటటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక కొంతమంది మంచి పనులు చేస్తూ ఉంటారు. తోచినప్పుడల్లా వీరు ఏంటంటే దాన ధర్మాలు చేయటం, సహాయం చేయటం, అలానే ఇతరులకి ఏదో ఒక రూపంలో మాట సహాయం, డబ్బు సహాయం ఇలా చేయటం, మూగజీవులకి ఆహారం పెట్టడం, చెట్లకి నీరుని పోయటం, అలానే అప్పుడప్పుడు పూజలు, యజ్ఞాలు, హోమాలు చేపించటం, గుడికి వెళ్ళి రావటం, నవగ్రహాల చుట్టూ పూజ చేయటం, నవగ్రహాలను పూజించటం, ఇంట్లో పూజలు చేయటం, భక్తిభావం, అలానే దైవనామస్మరణ, ఇలా ప్రతినిత్యం కూడా ఇలాంటివి చేసే వాళ్ళకి ఏంటంటే చెడు అనేది దరిదాపుల్లోకి రాదన్నమాట. నెగిటివ్ శక్తి అనేది రాకుండా అడ్డుకుంటుంది దైవశక్తి. ఈ పాజిటివ్ శక్తి ఉన్నంత వరకు నెగిటివిటీ మనల్ని తాకలేదు. కాబట్టి ఇలా ఆధ్యాత్మిక భావనలో ఉండేవారికి నెగిటివిటీ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. సో కొంతమంది మాత్రం తోచినప్పుడు అప్పుడప్పుడు మాత్రమే పూజలు చేయటం, అసలు దైవాన్ని నమ్మకపోవటం, ఇక పూజలు సరిగ్గా చేయకపోవటం, దేవుణ్ణి తలుచుకోకపోవటం, ఇలాంటి వారికి ఏంటంటే నెగిటివిటీ ఎక్కువగా వస్తుందన్నమాట. కొంతమంది నమ్మరు ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ ఉండవు అని, కానీ ఖచ్చితంగా కూడా ఉంటాయండి. ఈ యొక్క భూమిపైన నెగిటివ్ ఎంత ఉందో పాజిటివిటీ కూడా అంతే ఉంది. కాబట్టి దైవాన్ని నమ్మి తీరాలి. అయితే ఒక స్త్రీ వలన మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ మిమ్మల్ని డబ్బు విషయంలో చాలా ముంచే అవకాశం ఉంది. ఆ స్త్రీ మీతో స్నేహపూర్వకంగా ఉంటూ మీరు స్నేహితులు అని చెబుతూ ఆమె మీతో స్నేహం చేస్తుంది. ఆ తరువాత ఆ స్త్రీ మీ యొక్క ఈ వృశ్చిక రాశి వారికి స్నేహంలో కావచ్చు, ఆ వ్యక్తిని మీరు నమ్మి డబ్బులు ఇవ్వటం, ఆ వ్యక్తి మళ్ళీ మీకు తిరిగి డబ్బులు ఇవ్వకపోవటం, ఇలాంటివి సహజంగా జరిగేటటువంటి అంశాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క 6వ ఇంట్లో శని భగవంతుడు ఉండటం వల్ల ధన నష్టం కలుగుతుంది. అది కూడా మీ స్నేహితుల నుండి, ఒక స్త్రీ నుండి ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక మీరు ఎవరికైనా డబ్బుని సహాయం చేసేటప్పుడు కాస్త చూసుకొని సహాయాన్ని చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.